స్వరూపులకు నమస్కరిస్తూ 19వ రోజు సోపానాలు. ఈరోజు ప్రశ్న అండి, కొందరికి పుట్టుకతోనే ఈ శక్తులన్నీ వికసించి ఉంటాయి కదూ. నిన్నటికి కంటిన్యూషన్ కాబట్టి ఈ ప్రశ్న ఇలాగా వచ్చింది. సో జవాబు, ఏ రంగంలోనైనా కొందరు బాల మేధావులు ఉన్నట్లే చాలా కొద్ది మందికి ఇవి పుట్టుకతో వచ్చి ఉంటాయి. కానీ 99.9% మంది వీటిని తిరిగి నేర్చుకోవాల్సి ఉంటుంది. 7వ కుమారుడికి 7వ కుమారుడిగా అంటే అనామకుడిగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి శక్తులు అనేవి ఉన్నాయి అని నమ్మి వాటి కోసం సాధన చేసే కుటుంబంలో పుట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు చాలామంది చిన్నపిల్లలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. వాళ్లకు ఫెయిరీలు కనపడతారు, ఏంజల్స్ కనపడతారు. వాళ్ళు దేన్నైనా నమ్మి అది జరిగేలా చేస్తారు. ఆరాన్ని చూస్తారు, ఇతర తలాలు ఉన్నాయని నమ్ముతారు. అయితే పెద్దలు, తల్లిదండ్రులు వాళ్ళని పెరిగి పెద్ద కమ్మని వాస్తవాన్ని చూడమని చెప్తారు. కాబట్టి దాంతో ఆ శక్తులను మర్చిపోవటం జరుగుతుంది. అయితే వాటిని తిరిగి పొందవచ్చు. సాధారణంగా కంటితో చూసినప్పుడు నమ్ముతానని అంటుంటారు. దాని బదులు నమ్మినప్పుడు కంటితో చూస్తానని మీరిప్పుడు అనాలి. వ్యతిరేకమైనదేది శాస్త్రీయ వివరణకు అతీతమైన అద్భుతమైన ఈ ప్రపంచాన్ని పరిశోధించాలంటే మీలో దాని పట్ల ఆసక్తి, నమ్మకం, ఓపెన్ మైండ్ ఉండటం, దేనిని చటుక్కున అపనమ్మకం పడకుండా ఉండటం అన్నమాట అవసరం. అందుకే విశ్వాసహీనులకు చాలా అరుదుగా ఆధ్యాత్మిక అనుభవాలు వస్తుంటాయి. వాళ్ళు నమ్మకాన్ని తమలో ఏర్పడనివ్వరు. మరొక ప్రశ్న అండి, నాకు శక్తులు ఎలా వచ్చే అవకాశం ఉన్నది? జవాబు, తొలి దశల్లో ఒక దశ ఏమిటంటే ఏకకాలీకరణం. అంటే ఆధ్యాత్మిక ప్రేరణ కలిగిన యాదృచ్ఛికాలన్నమాట. ఉదాహరణకు మొట్టమొదటిసారిగా ఒక పుస్తకంలో చక్రాలను గురించి మీరు ఒక లైన్ చదివారనుకోండి. అవి ఎనర్జీ కేంద్రాలని మాత్రమే అందులో చెప్పబడి ఉందనుకోండి. ఆ మరునాడు తన చక్రాలను బ్యాలెన్స్ చేయించుకోవడానికి హడావుడి వెళ్తున్న మీ స్నేహితురాలు అనుకోకుండా తగులుతుంది. మీరు ఒక పుస్తకాల షాప్ పక్కగా వెళ్తుంటే అక్కడ చక్రాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న సమస్తం అనే పుస్తకం కనబడుతుంది. మీకు ఆశ లోపలికి వెళ్ళి ఆ పుస్తకాన్ని కొనేస్తారు. ఆ రాత్రికి టీవీలో హిందువుల గురించి ఒక ప్రోగ్రాంలో చక్రాల గురించి చెప్పడం జరుగుతుంది. చూసారా ఎలా పనిచేస్తుందో? మీకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని స్పిరిట్ మీ దగ్గరికి ఎలా తెస్తుందో చూసారా? మీ ఆరోగ్యం సరిగా లేని కారణంగా చక్రాలను సరిగా ఉపయోగించి మీ ఆరోగ్య సమస్యను మీరు అధిగమించగలగటం కోసం చక్రాల గురించి మీరు శిక్షణ పొందవలసి రావచ్చు. ఇలాంటి యాదృచ్ఛికాల కోసం చూడండి, అవి ఎంత తరచుగా జరుగుతున్నాయో గమనించండి. ఒక్కోసారి అవి జరగటం కోసం మీరు ఎంత ఓపికగా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒక్కోసారి త్వరలోనే అవి జరిగిపోతుంటాయి. మీలో ఆధ్యాత్మిక అతీంద్రియ శక్తులు అభివృద్ధి జరగటం మొదలు కావాలంటే ధ్యానం అద్భుతమైన మార్గం. ప్రశాంతంగా కూర్చొని మీ మనసుని, శరీరాన్ని రిలాక్స్ చేయడానికి ప్రయత్నించండి. మొదట్లో దాని గురించిన పాఠాలు నేర్చుకోవటం అవసరం కావచ్చు. ఆ నేర్చుకోవటం కోసం మీరు ఖర్చు చేసే డబ్బు వృధా కాదు. మత్తును లేదా నిద్రను కలిగించే పదార్థాల అవసరం మీకెన్నడూ ఉండదు. ప్రార్థన చేయమంటే మీరు దేవునితో మాట్లాడటం అన్నమాట. ధ్యానం చేయటం అంటే దేవుడు తిరిగి మీతో మాట్లాడటం అన్నమాట. కానీ దానికోసం మీరు తప్పనిసరిగా ప్రశాంతంగా కూర్చొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రాత్రికి ఏమేమి వండాలన్న ఆలోచనతో మీ మనసు నిండిపోయి ఉన్నట్లయితే స్పిరిట్ సాధారణంగా జోక్యం కల్పించుకోదు. ధ్యానం భవిష్యత్తును తెలుసుకునేదిగా ఉండవచ్చు, ఏంజల్స్ని కలిసేదిగా ఉండవచ్చు, ప్రేరణ కలిగించేదిగా ఉండవచ్చు, జ్ఞానాన్ని పెంచేదిగా ఉండవచ్చు, లేదా కేవలం ప్రశాంతంగా ఉండవచ్చు. ధ్యానం ఎలా ఉంటుందని అనుకుని ఎదురు చూడాలో మీరు ఎన్నడూ తెలుసుకోలేరు. ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. పట్టణాలలో ఉండే నాగరికులకు భూమాతతో కనెక్షన్ పోయింది కాబట్టి మీరు ప్రకృతితో కనెక్ట్ కావటం ముఖ్యం. భూమాత ఎనర్జీలు మనల్ని శక్తివంతుల్ని చేస్తాయి. భూదేవిని చూసి ఆమెతో ఐక్యతను ఫీల్ అవనంత వరకు మనం మన ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఒక విలువైన దానిని మిస్ అవుతున్నామన్నమాట. ఓకే అండి, మళ్ళీ రేపటి రోజున మొట్టమొదటిసారిగా స్పిరిట్ని చూసినప్పుడు భయపడతానేమోనని దిగులుగా ఉంది నాకు అన్న ప్రశ్నకు మరి ఏం జవాబు ఇవ్వబోతున్నారో రేపు చూద్దామా. థ్యాంక్ యూ వెరీ మచ్.